భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం లెనిన్ నగర్ కాలనీలో సిపిఐ జెండాను సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లెనిన్ నగర పార్టీ శాఖ కార్యదర్శి మణి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, నగర కార్యదర్శి గోపినాథులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఏర్పాటైన చరిత్రను కార్యకర్తలకు వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాట ఫలితంగా 1980 సంవత్సరంలో బీడీ కార్మికుల కోసం ఏర్పాటైన కాలనీ లెనిన్ నగర్ అన్నారు. హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో సుమారు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, కాలనీలో కొంతమేర మాత్రమే సీసీ రోడ్లు వేశారు తప్ప ఎక్కువ శాతం వీధుల్లో సీసీ రోడ్లు లేవన్నారు. డ్రైనేజీలు లేక, కొన్ని చోట్ల వీధి లైట్లు లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా ఆయన బాడీ అట్లే ఉన్నది. రష్యాలో ఈరోజు కూడా బాడీని ఎట్లే పండబెట్టినారు ద్రావకంతో. దాన్ని పూర్తి చేస్తామంటే ఆడుండే ప్రజలు ఒప్పుకోలే. కోరుతుందండి, ఎవడన్నా పూడిస్తే కథం మీరు అక్కడేసి ఆడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా గెలుచుకున్నారు. ఈరోజు కూడా ఆయన చనిపోయిన రోజుకి ఆయన వదులుతారు. అప్పుడు అందరూ ఆయన బాడీని చూసుకొని, ఆ భారత దేహాన్ని చూసుకొని నేరుగా వచ్చేస్తారు బయట. అలాంటి పార్టీ ఈరోజు కూడా పార్టీ ఉండాలంటే లెనిన్ అంత త్యాగం చేశాడు జనాల కోసం, కార్మికుల కోసం. అలాంటి పేరు పెట్టిన కాలనీ ఇది లెనిన్ నగర్. మీరు ఆడని చూడండి, ఆడ బీడీ కాలనీ ఉంటుంది, ఇక్కడ లెనిన్ నగర్ ఉంటుంది. ఆడ లెనిన్ నగర్ షెడ్ వేసినాడు, బస్ స్టాప్. ఆడ కోట లెనిన్ నగర్ వేసినాడు. ఆడ మురకాంపేట దగ్గర చౌటపల్లి దగ్గర కొట్టాడు కూడా అక్కడ లెనిన్ నగర్ వేశాడు. అంటే లెనిన్ నగర్ అంటే అలాంటి త్యాగ పూసినటువంటి నాయకుడు లెనిన్. అలాంటి ఈ యొక్క సమాజం పేదోళ్ళు, సావుకారులు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలా అనే కోరుకున్నటువంటి నాయకుడు లెనిన్. అలాంటి లెనిన్ నగర్లో మీరంతా ఉన్నారు. ఈరోజు కొన్ని వేల మంది అవుతున్నారు. ఇప్పటికి కూడా మనకు ఇది మనుషులు కార్పొరేట్ అయిపోయింది. దీన్ని మన సదారం అంతా కూడా మనం తోలాలంటే మన యొక్క పోరాట పరిస్థితి ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా దీనికి రోడ్లు లేవు, చాలా వీధుల్లో సిమెంట్ రోడ్లు లేవు, మురికి కాలువ లేదు, చాలా ఇబ్బందులు. లైట్లు కూడా ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల స్ట్రీట్ లైట్ లేవు. దీనిపైన అంతా కూడా పట్టాడితే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు నిరంతరంగా పడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు వెళ్ళిపోతుంది, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది. కానీ మనం అంతా కూడా చచ్చిపోతే కూడా ఎర్ర జెండా పార్టీ, ఎర్ర జెండా ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా, శ్రామికులు ఎక్కడ దోపిడీ జరిగినా, దోపిడీ ఎక్కడ జరిగినా అక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రాణంతో ఉంటుంది, జనాల కోసం సేవ చేస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. దానికోసమే ఈరోజు చాలా మంది ఇల్లు చేసాం. మన స్టేట్లో చెల్లో పిల్లలు చేస్తే ఆడ మొత్తం కడగాలంతా కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఈరోజు దానిపైన మనం పోరాటం కొనసాగిస్తే మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు జ్యోతి చేసుకుని మనకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలకు కూడా ఈరోజు 2 సెంట్లు ఇస్తున్నారు. ప్రాంత గ్రామీణ పద్ధతిలో 3 సెంట్లు ఇస్తున్నారు. 1 సెంటు గత ప్రభుత్వం ఇచ్చింది. 1 సెంట్లో మనం ఏం చేసుకునేది, దాని కుక్కలు కట్టేది కూడా చాలు. వాళ్ళకి మాత్రం బాత్రూంలో కుక్కలు కట్టే మార్గాలు పెద్దగా కుక్కలు కట్టేదాన్ని మార్గం కూడా లేదు మన ఇంట్లో అధికారులు. ఈరోజు వాళ్ళకి ఎకరాలు ఉన్నాయి. మనకు 1.5 సెంటు 2 సెంట్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తానని చెప్తాను. ఈ 2 సెంట్లు మనం తీసుకోవాలా, లేకపోతే పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా అందరికి ఎవరైతే రాశారో, ఎవరైతే ఇళ్ల స్థలాలకు రాశారో వాళ్ళకి తప్పనిసరిగా ఎన్క్వైరీ చేయమంటే ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంది. మొన్నే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించినారు, జనవరి లోపల 5 లక్షల మందికి ఇల్లు పూర్తి చేయాలా. కాబట్టి మనకు అందరికి కూడా ఇళ్ల స్థలాలు రావాలని కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మన ఏరియాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళ ద్వారా మన వాళ్ళు కూడా ఎవరెవరు రాలేదో వాళ్ళకంతా పెట్టి మన కార్యక్రమాలు ముందుకు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.